guys, welcome to WebTech Nandra. Today, AI in Human Resource Management NPTEL Week 3 Swayam assignment answers. First question. So, first question ఏమి ఇచ్చారంటే what is the human resource management? Is the ongoing process setting goals? So, answer is C. Performance management. C. First question answer is management. The second question, AI consists of four main capabilities to function. Which of the among the is not done? So, ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిన ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అని. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి కరెక్ట్. ఎందుకు బి కరెక్ట్ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిజైన్డ్ to help employee acclimate and integrate into an organization? So answer is onboarding. Answer వచ్చేసి D. సో ఇక్కడ కూడా థర్డ్ క్వశ్చన్ ఎందుకు ఆన్బోర్డింగ్ అనేది ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, చూసుకోండి. వాట్ ఈస్ ద టైపికల్ సింగిల్ ఈవెంట్ డిజైన్ టు గివ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ కంపెనీ పాలిటిక్స్ కల్చర్ వాల్యూస్? ఆన్సర్ వచ్చేసి ఓరియంటేషన్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఓరియంటేషన్. ఈ ఆన్సర్ వచ్చేసి ఈ. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఏఐ టూల్ యూజ్డ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్? క్యాలిడియస్. ఆన్సర్ వచ్చేసి క్యాలిడియస్. ఆన్సర్ వచ్చేసి సి. ఆన్సర్ సి. సో ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి సి. Now again, sixth question. What is a computer program designed to converse with users in natural language from speech to text? So answer is chatbots. So answer is B. Seventh question. What is referred to consistency between individual ability, personality, interests, needs, and occupation requirement? Answer is B. Person job fit. So option is B. Option is B. So answer is B. Coming to the eighth question. Eighth question. What is the importance of person job IT is reduce training cost? Why reduce training cost? I was given clear explanation. Please read, follow. So okay, reduce training cost. Okay, coming to the ninth question, which of the among the following is not key function A in person job fit? So answer is based decision. So answer is D. So answer is D. Coming to the last 10th question, what is the limitation of using AI in person job fit? So answer is C. Over automation. Why over automation is correct? I was given clear explanation. Please see again clearly PDF answers with explanations. Next, last question answer is over automation. C. Then after submit answers, it automatically submitted. See, your answers are successful submitted. Finally, I want to say one thing. Please subscribe to my channel and share your friends. Next video week 4 ఆన్సర్స్ మీకు అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గా. సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది, ఈ స్వయం ఆన్సర్స్ మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి పెట్టద్దు. మీరు ఓన్గా డైలీ క్లాసెస్ వినండి, అప్పుడే మీరు ఆన్సర్స్ ఓన్గా పెట్టండి. మీకు ఒకవేళ ఆన్సర్ డౌట్ వస్తే అప్పుడు ఆన్లైన్ రిసోర్స్ యూజ్ చేసుకుని, కానీ అంతేగాని మీరు డైరెక్ట్ ఆన్సర్స్ కాపీ పేస్ట్ చేయొద్దు. డైరెక్ట్ క్లాసెస్ వినకుండా పెట్టవద్దు. మీకు జీరో నాలెడ్జ్. నేను జస్ట్
మీకు చాలా స్టూడెంట్స్ కొంతమంది చదివిన వాళ్ళు ఉంటారు, చదవలేని వాళ్ళు ఉంటారు కదా. కొంతమందికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. అంతకు మించి మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కాదు స్టూడెంట్స్. మీరు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా ఉండాలంటే మీరంతా మీరే ఓన్ నేర్చుకుని ఆన్సర్స్ పెట్టండి. సో ఒకసారి ఆన్సర్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, మేము పెట్టిన ఆన్సర్స్ కరెక్టే, వీళ్ళు పెట్టిన ఆన్సర్స్ కరెక్ట్, మీరు ఓన్ చెక్ చేసుకోండి, అప్పుడే మీరు సబ్మిట్ కొట్టుకోండి. అంతకుమించి మీరు డైరెక్ట్గా గుడ్డిగా పెట్టుకోవద్దు, ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది, మా చేతిలో కాదు కదా స్టూడెంట్స్. సో అందుకని చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.